ఇదే కలంగర్ సమాధికి ఆర్చ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ బయట చూసినట్లయితే లైటింగ్ మొత్తం అదిరిపోయింది. ఇక్కడ కూడా ఒక పోలీస్ అయితే ఉన్నారు. పక్కనే మనం చూసినట్లయితే బస్ స్టాండ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళడానికి పోలీస్ పాదుగాపు చాలా ఉంది. ఎక్కడ కాబట్టి పోలీసులు ఉన్నారు. అక్కడ కూడా ఉన్నారు పోలీసులు. ఎందుకు కలంగర్ అలా బుక్స్ చదువు కూర్చున్నారు చెప్పండి? ఎందుకంటే ఆయన ఎక్కువ బుక్స్ చదువుతాడని చెప్పేసి ఉంది ఒకటి. వాళ్ళ సన్ ఎప్పుడు చెప్తుంటారు, మా నాన్న ఎక్కువ బుక్స్ చదువుతారు, లైబ్రరీ ఉంటుంది మా ఇంట్లో అని చెప్పేసి. కలంగర్ గారు ఎక్కువ బుక్స్ చదువుతారు. ఇప్పుడైతే ఆయన మ్యూజియంకి వెళ్దామా సమాధికి వెళ్దామా అంటే ఫస్ట్ మ్యూజియం చేస్తే సమాధికి వెళ్దాం. ఎందుకంటే మ్యూజియం అయితే తొందరగా అయితే వెళ్ళి అలా వీడియో తీసుకొని తర్వాత సమాధి దగ్గరికి వెళ్దాం. ఈయనకంత గ్రాండ్గా ఏం లేదు, చూద్దాం మ్యూజియం ఎలా ఉందో. అది మ్యూజియం అయితే ఎలా ఉంది. ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఇలానే ఉంది చిన్నగా. జయలలిత మ్యూజియం పెద్దగా ఉంది. అంతా లైటింగ్ భలే ఉంది అని అక్కడ లేదు. వేసుకున్న గుడ్డలు, కళ్ళజోడు, పాస్పోర్ట్, పెన్ తెలియదు. ప్లేట్లు ఆ ప్లేట్లో తిన్నాడా? ఆ ప్లేట్లో తిన్నాడు. ఇవన్నీ ఏం పట్టుకోవాలి వెళ్ళేది. అందరూ ఫోర్జరీ చేస్తే అట్లా తీసుకుంటున్నారు. ఎందుకో మరి అర్థం కాలేదు. అవి ఫోటోలు తీసుకుని ఏం చేసుకుంటారు? కనీసం వీడియో తీసుకున్నా ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోలు తీసుకుని ఏం చేసుకుంటారు? అవన్నీ ఎప్పుడో పత్రాలు పాతవి. చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు ఆయన మా చూసిన వాళ్ళు. ఇవన్నీ బుక్స్ ఆమె రాసినవా లేకపోతే ఆయన గురించి ప్రింట్ చేసింది అనుకుంటా. ఇది బుక్స్ అని ఆయన గురించి ప్రింట్ చేసింది అనుకుంటా. మ్యూజియం అయితే చాలా బాగుంది. ఇది కూడా కానీ ఏసీ లేదు. మ్యూజియంకి ఏసీ బాగుంది, సూపర్ గా ఉంది. అందరూ కోసుకుంటున్నారు. ఓకే, మ్యూజియం బాగుంది. మ్యూజియం అయితే బాగుంది, చాలా సూపర్ గా ఉంది. దీనికి వాచ్మెన్ కూడా ఉన్నారు. బాగుంది, నైస్. విజిట్ చేయాలంటే చేయండి వచ్చి. పెట్టారు ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ కి. రెస్ట్ రూమ్ కూడా విజిట్ చేయొచ్చు. మంచిగా పార్క్ లాగా ఉంది కూర్చోడానికి కూడా. కానీ ఇక్కడ ఎప్పుడు అలా చేస్తారు తెల్ల బండ్లు కాలిపోతాయి ఇక వెళ్ళినా కానీ. బాగుంది. ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది. ఇప్పుడైతే మనం సమ్మర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సమ్మర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో విజిట్ చూడండి. సమ్మర్ దగ్గరికి అయితే మ్యూజియం అయితే తీశారు కదా, మ్యూజియం పరిస్థితి అది. ఈ మూడు మ్యూజియంలో నాకైతే అమ్మాయి మ్యూజియం బాగా నచ్చింది. బాగా నచ్చిందంటే ఎందుకు చెప్తానంటే నీట్గా ఉంది, ఏసీ ఉంది, ప్లస్ బాగుంది. ఇవన్నీ వాళ్ళు తమిళ్లో రాసి పెట్టారు, మనకేందో తెలియదు. బాగుంది చూడటానికి అయితే. ఫ్యామిలీస్ అందరూ కూర్చున్నారు. అది అలా నడుచుకుంటూ వెళ్తే బాగుండేది. కలంగర్ మ్యూజియమా? ఇప్పుడు చూసింది ఏంటిది? మ్యూజియం కదా, ఇంకే మ్యూజియం ఉందా? చూద్దాం. ఇంకొకటి ఒకటి ఉంది, పోస్ట్ కార్డ్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు. తెలిస్తే మీ కింద కామెంట్ చేయండి. బాగా పార్క్ భలే ఉంది. ఇది సూపర్ గా ఉంది ఈ ప్లేస్. ఫోటోలు దిగడానికి కానీ వాటికి కానీ నాకు బాగా నచ్చింది. అబ్బా, మ్యూజియం అక్కడ లేదు, ఓన్లీ ఫొటోస్ పెట్టి అలా పెట్టారు. దీని లోపల ఉంది నా గ్లాస్ కూడా స్ట్రాంగ్ పెట్టారు. మనోడు పార్ట్ అంటున్నారు. దీన్ని అండర్ గ్రౌండ్ లో కట్టారు మ్యూజియం, అందుకని ఇలా ఉంది సూపర్ గా. ఓ 2 ఎంట్రీలు ఉన్నాయా? 2 గంటలకు ఎలా చేస్తారండి? 2 గంటలకు మనం ఎదగడం. సో అందుకని మనం వెళ్ళి చూద్దాం, సమాధి చేసి బయలుదేరదాం. ఈ లోపలికి వెళ్ళి దీని అండర్ గ్రౌండ్ లో మ్యూజియం ఉన్నట్టుంది నాకు తెలిసి.
అండర్ గ్రౌండ్ లోపల ఇది సమాధి కింద మ్యూజియం ఉన్నట్టుంది. వాటిని డిఫరెంట్ గా ఇక్కడ నడిచేదాలోనే ఏసీలు ఉన్నాయి. అంటే అదిరిపోయింది లోపల. నాకు తెలిసి అంత బాగుండేటట్టుంది. నెక్స్ట్ అంటే బయటకు వచ్చేది లోపలికి వెళ్ళేది చూడ్డానికి మనకు అవకాశం లేదు. నెక్స్ట్ టైం విజిట్ చేద్దాం. సో నైస్. ఈ సమాధి కూడా బాగానే ఉంది కానీ పైన ఏం పెట్టలేదు. అక్కడ పైన అంతా పెట్టగానే మనకి చల్లగా అనిపించింది. ఇక్కడ పైన పెట్టడానికి ఏం లేదు, మొత్తం ఓపెన్ వదిలేశారు. ఆ మ్యూజియం మిస్ అయిపోయింది. అందరూ లైన్లో నిలబడ్డారు మ్యూజియం చూడటానికి. మనం కూడా కుదిరితే మనం కూడా వెళ్దాం లోపలికి. టైం అయినట్టు వెళ్తున్నారు. బట్ ఏంటంటే టికెట్ తీసుకొని షోస్ ఏవో ఉంటాయి అంత లోపల. ఆ షోస్ కి టికెట్ అంట. మనమైతే షోస్ ఏమొద్దు, అన్ని అవాయిడ్ చేసుకొని లైట్ గా వెళ్ళేసి చూసేసి వచ్చేద్దాం. ట్రైన్ మొత్తం చూసేసరికి లేట్ అయిపోయింది. కింద ఏదో పెద్ద బ్రహ్మాండంగా ఉండదు నాకు తెలిసి. ఇంతమంది లోపలికి అయితే వచ్చినాం. ఫుల్ క్రౌడ్. ఏసీ బాగా చల్లగా ఉంది. లోపల అయితే ట్రైన్ షో ఉందంట. మరి ఏముందో చూద్దాం. కలెంజర్ సమాధి ఇంతకు ముందు వీడియోస్ ఎవరైనా చేసారో తెలియదు. ఇదైతే తెలుగులో నేనే చేస్తున్నా అనుకుంటున్నా. చూద్దాం. ట్రైన్ షో అంటే ఇద్దరు కట్టారు లోపల.